తిరుగుతున్నావు కాబట్టి నువ్వు చెయ్యెత్తుతున్నావు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మని ఎరగట్లే. ఆయన లేక కాదు, ఆయన సంచారం లేక కాదు. దావీదంటాడు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడ పారిపోతానో, పైకి వెళ్తా నువ్వు ఉన్నావు, కిందకి వెళ్తా నువ్వు ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు. ఆయన ఉన్నాడు కానీ మీరు గుర్తెరుగుతున్నారా? ఆయన ఉన్నాడు కానీ మీరు గ్రహించగలుగుతున్నారా? ఎందుకంటే నా సవాలు, ఎంతమంది ప్రతి దినము లేచింది పరిశుద్ధాత్ముడితో మాట్లాడుతున్నారు? దేవా 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 గడ. ఎందుకంటే దేవా అన్నదప్పుడు వీ హ్యావ్ టు నో దేర్ ఆర్ 3 డిఫరెంట్ ఆఫీసెస్ ఆర్ 3 డిఫరెంట్ సెక్షన్స్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు బాధ్యతలు వేరున్నాయి. ముగ్గురు నీ జీవితంలో చేసే కార్యాలు వేరున్నాయి. తండ్రి చిత్తం ఎరిగి పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే ఆ చిత్తం ఎలా నెరవేరుతుంది? తండ్రి చిత్తం ఎరిగి యేసు వాక్కు ప్రకటించబడకపోతే పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు? యు సీ ఆల్ 3 నీడ్ టు వర్క్ టుగెదర్. నీవు ముగ్గురితో పరిచయం కలిగి ఉండాలి. దేవాన్ని ప్రార్థన చేస్తాం కాదు, తండ్రి అని ప్రార్థన చేసి తండ్రితో నీ అవసరతను, లేకపోతే ఆయన్ని ఘనపరుస్తాము. ఆయన ఎవరు గుర్తెరిగి ఆయనతో మాట్లాడే అనుభూతి ఉందా? ఎందుకంటే ఎవరైనా ఒక మంచి స్థాయి కుటుంబంలో ఉన్నవారు ఉంటే, నీకు ఆ కుటుంబంలో నుంచి సహాయం కావాలంటే ఫస్ట్ యజమానిని పట్టాలి. కొన్నిసార్లు కొన్ని పనులు యజమానురాలికి చెప్పాలి. మేడం చెప్తే అయిపోతుంది. మేడం చెప్తే ఈ సార్తో ఎప్పుడు మాట్లాడాలో మాట్లాడి కన్విన్స్ చేస్తారు. చూడండి, చెయ్యండి. కానీ కొన్నిసార్లు సారు మేడం కాదు, ఆ ఇంట్లో ఒక అబ్బాయి పెద్దోడు ఉన్నాడు అనుకో, నెక్స్ట్ లీడ్లు ఉన్నాడు అనుకో, ఆయన సహాయం కావాలి. ఆ కుటుంబంలో అందరూ నువ్వు ఎరుగున్నప్పుడు నీకు కావాల్సింది, లేకపోతే నీ పైన ఫేవరు, లేకపోతే నీకు కావాల్సిన దీవెన సులభంగా పొందుకోవచ్చు. ఒక మెటఫార్కి అర్థం అవుతానికి చెప్తున్నాను. కానీ దేవుడు అన్నప్పుడు కూడా తండ్రిని నువ్వు వ్యక్తిగతంగా ఎరుగుండాలి, కుమారుణ్ణి నువ్వు వ్యక్తిగతంగా ఎరుగుండాలి, పరిశుద్ధాత్మని నువ్వు వ్యక్తిగతంగా ఎరుగుండాలి. ఒక జీవితంలో ఒక వ్యక్తి సంపూర్ణతలోకి రావాలంటే యూనిట్ నో ఆల్ 3. సో మిమ్మల్ని అడుగుతున్నాను, తండ్రితో మీకు సహవాసం ఉందా? కుమారుడితో మీకు సహవాసం ఉందా? పరిశుద్ధాత్మతో సహవాసం ఉందా? ఈరోజు కొన్నిసార్లు ఎక్స్ట్రీమిటీ చూస్తాం. యెహోవా మాత్రమే దేవుడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, తండ్రి మాత్రమే అని పట్టే కొంతమంది ఉంటారు. కొంతమంది అంటారు, కుమారుడు అసలు నాకు తండ్రితో సంబంధమే లేదు, నాకు కుమారుడు మాత్రమే. తండ్రి నాకేం చేశాడు? కుమారుడే కదా నాకు అన్నీ చేశాడు. కుమారుడే కదా నాకు నరరూపధారకు వచ్చి తన ప్రాణాన్ని నా కొరకు పెట్టి నా క్రయధనాన్ని ఆయన రక్తంతో చెల్లించి నన్ను విమోచించాడు. దే ఓన్లీ ఫోకస్ ఆన్ జీసస్, దే రెస్ట్రిక్ట్ ద ఫాదర్. కానీ దేవుడు నాకు తెలియజేస్తుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుడిని నీకు బహుమానంగా ఇచ్చాడు. తండ్రి నిన్ను ప్రేమించకపోతే కుమారుడు నీకు ఎక్కడ దొరికాడు? అదే సమయంలో కొంతమంది పరిశుద్ధాత్మను మాత్రం గుర్తెరుగుతూ కుమారుడు ద్వారా అనుగ్రహించబడేది పరిశుద్ధాత్మని గ్రహింపక, అదే సమయంలో తండ్రి ద్వారంగా తండ్రి వాగ్దానము చేసిన ఆత్మ, తండ్రి అనుగ్రహించే ఆత్మ